కేబినెట్ కలకలం మొదలైంది. కేంద్ర మంత్రివర్గంలో రాబోయే రోజుల్లో భారీ ప్రక్షాళన జరగబోతోందా? పనితీరు బాగోలేదని మంత్రులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమవుతున్నారా? పార్టీని బలోపేతం చేసేందుకు దిగ్గజ నేతలను సంస్థాగత బాధ్యతల్లోకి పంపుతున్నారా? అసలు ఆ ముగ్గురు కీలక మంత్రులను రాజ్భవన్ కు పంపేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ రాజకీయ సమీకరణాల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? మోదీ నయా కేబినెట్ ఎలా ఉండబోతోంది? మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ప్రధాని మోడీ విదేశీ పర్యటనను పూర్తి చేసుకుని ఈ నెల 11న ఇండియా వస్తున్నారు. ఈ నెల 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ రెండింటికి మధ్యలో ఖచ్చితంగా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ కీలకమైన సమయంలో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు అని హస్తినలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. జూన్ 9న నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయ్యాయి. ఇక జూలై 9తో 25 నెలలు కూడా పూర్తి అవుతోంది. ఇప్పటికే ప్రభుత్వంలో కొందరు మంత్రుల పనితీరు మీద కేంద్ర పెద్దలు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. దాంతో పాటు మంత్రివర్గ విస్తరణకు ఇది సరైన సమయమని భావిస్తున్నారు. ఈసారి కేంద్ర కేబినెట్లో చాలా మందికి చోటు కల్పించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అందులో అతి ముఖ్యుడిగా బీహార్ మాజీ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఉన్నారని అంటున్నారు. ఆయనతో పాటు ఇటీవల ఆప్ నుంచి విడి రాజ్యసభలో వేరుగా గుర్తింపు పొందిన 8 మంది ఎంపీలు ఉన్నారు. ఆ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాఘవ్ చద్దాకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి 6 ఎంపీలు ప్రత్యేక వర్గంగా విడిపోయి వచ్చారు. వారిలో కూడా ఒకరిద్దరికి ఛాన్స్ ఇవ్వాలి. ఇక పశ్చిమ బెంగాల్లో 20 మందికి పైగా ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయి బయటకొచ్చారు. వారి నుంచి కొందరికి ఛాన్స్ ఇవ్వాలి. ఇక అనేక రాష్ట్రాలలో రాజ్యసభ నుంచి నెగ్గిన వారు ఉన్నారు. అనేక ప్రధాన శాఖలలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యాశాఖ, ఆర్థిక శాఖ, రైల్వే శాఖ ఇలా కీలక శాఖలలో కొత్త వారు మంత్రులుగా రాబోతున్నారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. కేంద్ర మంత్రి వర్గంలో కీలక మంత్రిత్వ శాఖలు చూస్తున్న ముగ్గురికి ఈసారి నో ఛాన్స్ అని అంటున్నారు. వారిని దేశంలో వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా పంపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. వారిలో మొదటి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. ఈయన హర్యానాకు చాలా ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2 ఏళ్ల క్రితమే కేంద్ర మంత్రివర్గంలో చేరారు. ఈయనను ఇప్పుడు ఒక కీలక రాష్ట్రానికి గవర్నర్గా పంపనున్నారని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అలాగే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురికి కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు ఉండకపోవచ్చు అన్నది మరో ప్రచారంగా ఉంది. ఆయనను కూడా గవర్నర్గా చేసి రాజ్భవన్ కు పంపుతారని అంటున్నారు. ఇక 3వ కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే, ఈయనను కూడా గవర్నర్గా నియమిస్తారని అంటున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ని తప్పిస్తారని తెలుస్తోంది. ఆయనకు వేరే శాఖలను కూడా కేటాయించరు అని తెలుస్తోంది. ఆయనను బీజేపీ జాతీయ కార్యవర్గంలో కీలకమైన పదవికి ఇచ్చి బీజేపీని బలోపేతం చేసేందుకు వినియోగిస్తారని అంటున్నారు. ఒడిశాకు చెందిన ధర్మేంద్ర ప్రధాన్ ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చినవారు. ఆయన సేవలు పార్టీకి అవసరం అనుకుంటున్నారు. ఇంకోవైపు మరింత మంది కేంద్ర మంత్రులకు కూడా బీజేపీ ఆఫీసులో కీలక పాత్రలు అప్పగిస్తారని అంటున్నారు. ప్రస్తుతం చూస్తే సమాంతరంగా కేంద్ర మంత్రి వర్గం కూర్పు, అలాగే జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నాయకత్వంలోని బీజేపీ కార్యవర్గం ఏర్పాటు విషయం మీద తీవ్ర స్థాయిలో కసరత్తు సాగుతోంది. మొత్తం మీద భారీ మార్పులకే ఈసారి కేంద్ర మంత్రివర్గం శ్రీకారం చుట్టబోతోంది అంటున్నారు.